turning 1 today, and so just start guessing the name. So the winner would be given a very beautiful gift from our beautiful cherry. I mean this cake. Okay. So let's start with a beautiful song, family song. So I hope you all enjoy it. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా
పాస్టర్ గారు కానీ ప్లీజ్ ఓపెనింగ్ ప్రేయర్. ఈ దినము సుచి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో ఒకసారి మనం అందరము ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును సృష్టించిన మా సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడవై నీ మహా ఉత్తమైనటువంటి కృపలో ఇంతకాలము ప్రియుల కుటుంబములను మీరు కాచి నీ కృపలో దాచి ఈ రీతిగా మా ప్రభువా తల్లిదండ్రులుగా తాతలుగా గత స్మృతులన్నింటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ ప్రత్యేకమైన బిడ్డల యొక్క సంతోషకరమైన కార్యక్రమాలను ఈ రీతిగా మేము కొనసాగించుకోవటానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సుదినాన్ని, శుభదినాన్ని మా బ్రతుకుల్లో చూడగలిగిన తల్లి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రియులు పాల్ సింగ్ గారి కుటుంబాన్ని మా ప్రభు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుమారుడు ఈ సందర్భంలో ఆయన అన్నదమ్ములతో, రక్త సంబంధులతో, బంధువులతో ఏ రీతిగా కలుసుకునే మా తండ్రి బర్త్డే సందర్భంలో మనవరాలకి ఫస్ట్ బర్త్డే మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మా ప్రభు ఈ యొక్క సంవత్సరము పూర్తి చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి మా ప్రభు ఈ 2వ సంవత్సర ప్రవేశ దినము ప్రత్యేకమైన నీ దీవెనలు ఆ బిడ్డపై కుమరించబడటానికి నీ గ్రంథములో రాసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన పేరును ధరింప చేసుకునటానికి మీరు సిద్ధపరిచిన ఈ సమయమును మీకే సమర్పించుకుంటున్నాం. జరుగుతున్న ఈ కార్యము ద్వారా కుటుంబములకు ఆ బిడ్డకు ప్రత్యేకమైన ఆశీర్వాదమును అనుగ్రహించి మీరే మహిమను పొందమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమల నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమల నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా యేసయ్యా
తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేనే ఊహించలేను. యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మంచి స్వరము పాల్ సింగ్ గారికి దేవుడు ఇంకా అన్ని దేవుని నామముకు ఘనత మహిమ కలుగునట్లుగా ఈరోజు పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి భాగమును ఒకసారి మన మనసులోకి తెచ్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 65వ కీర్తన సామ్ 65 9 నుండి చివరి వచ్చిన వరకు చదువుకుందాం. మన మధ్యన మరి వాణి గారు చదివి వినిపిస్తారు. జీవ గ్రంథము నుండి కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఈ సమయంలో మరి దయచేసి దేవుని నామ మహిమార్థమై మనం అందరం ఒకసారి లేచి నిలుచుండి పరిశుద్ధ లేఖనములో 139వ కీర్తన 36వ కీర్తన అనగా సామ్ 136 4 వచనాల్లో ఆయన కృప నిరంతరము ఉండును అనే మాట అందరం కలిసి మరి చెప్పుట ద్వారా దేవుడు మహిమ పరచబడినట్లుగా ఈరోజు మరి సామ్ 136 1-4 నేను ఒక వచనం చెప్పిన వెంటనే అందరం కలిసి ఆయన కృప నిరంతరము వీటి మీద ఉండునట్లుగా మనము ఆశీర్వదిద్దాం. ఈ సమయంలో యెహోవా దయాళుడు
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాత్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. అలాగన ఆయన కృప నిరంతరము పసిబిడ్డ మీద ఉండునట్లుగా ఈ సమయంలో 23వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి ఈరోజు ప్రత్యేకంగా మనమందరము కలిసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఆయన కృప నిరంతరము ఉండబడినట్లుగా మనమందరము చిన్న ప్రార్థన చేసుకుని దైవ వాక్యములో ఉన్న మాటలు కృతజ్ఞత చెల్లించుకున్నట్టు కొరకై సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీవు దయాళుడవై ఉన్నావు. నీ మహాకృపలో ఇంతకాలము మా తండ్రి నీ దీన కుటుంబాన్ని మీరు కాచి స్వీట్ని దీవించి మీరు ఆస్వాదించి నూతన సంవత్సర దయా కిరీటమును మీరు ధరింపచేసిన విధానమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప నిరంతరము బిడ్డయుండు ఉండును గాక. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి అందరము కూర్చున్నాం. నేను ఎక్కువ సమయము తీసుకోను, కానీ ఇక్కడ ఈ సందర్భంలో క్లుప్త సందేశం. సాధారణంగా మనిషి యొక్క జన్మ అంతా కూడా ఇక్కడ 136వ కీర్తనలో మరి ఒక మహారాజు గారు ఒక కిరీటాన్ని ధరించుకుని సింహాసనం మీద కూర్చుండి తన యొక్క పుట్టుకను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ మహారాజు గారు ఎవరయ్యా అని అంటే అతడు రాజు కాదు, కానీ ఒకప్పుడు గొర్రెలను కాచుకునేవాడు. ఎక్కడో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక మనిషి, ఒక వ్యక్తి తన గత స్మృతులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తన స్థితిగతులను మార్చినటువంటి దేవునికి, నేను భూమి మీద ఏ రీతిగా జన్మించినటువంటి నా జన్మదిన యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయోనని అతడు రాసుగా బంగార కిరీటమును ఆయన ధరించుకొని ఒక్కసారి దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు అనమాట. మనకులాగా ఇప్పుడు బిడ్డకి మన పాల్ సింగ్ గారి యొక్క మనవరాలు వారి అందరికీ వాళ్ళ తల్లులకి మరి అందరికీ బర్త్డేలు ప్రార్థనలు చేసుకుంటూ వచ్చేసి ఈరోజు మరి మనవరాలుగా కూడా ఆమెకి బర్త్డే ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను వృద్ధాప్యంలో. అయితే ఈ గొప్ప ధన్యత రాజుగారు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన పేరు దావీదు మహారాజు గారు. ఆయన గురించి తెలియదంటూ ఎవరికీ లేదు. అయితే ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆ కుర్చీలో కూర్చుని ఒక మాట, నేను పిండమునై ఉండగా అంటాడు. అయితే 139వ కీర్తనలోనికి మనము ఒక్కసారి వచ్చి మనము చూడగలిగితే 13వ వచనములో మనిషి తల్లి గర్భములో ఉన్నప్పుడు పిండమును జ్ఞాపకం చేసుకుంటాడు. మనందరం కూడా మనం పిండాలమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కొక్క బర్త్డే వచ్చినప్పుడు మన జన్మను కూడా జ్ఞాపకం చూసుకుంటే మన కన్నులకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఈ ఒక్క సంవత్సరం బేబీ లేకపోతే 2 years 3 years 10 years 20 years 30 years 40 years 60 years 70 years
మరి ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ సంవత్సరాల్ని ఏమన్నాము అని అంటే అక్కడ కీర్తనకాడు ఇందాక మనము వాణిగా చదివినటువంటి మాట మనం చూసాం కదండి. 65వ కీర్తన, సంవత్సరము దయా కిరీటం. రాజుగారు అయితే బంగారు కిరీటం ధరించి కూర్చున్నాడండి, కానీ పిల్లలు బర్త్డేలకి కిరీటాలు ధరించుకుంటారు చూడండి. అది ఏంటనంటే దేవుడిచ్చినటువంటి కిరీటము ఆయన దయా కిరీటం, ఆయన ప్రేమ కిరీటం, ఆయన కృపా కిరీటము. అది బంగారము కంటే విలువైనటువంటి కిరీటము ఆ బిడ్డకి దేవుడు ధరింపచేశాడు. అది కీర్తనకాడు ఏమంటాడంటే, నేను తల్లి గర్భమందు నిర్మించినటువంటి పరిస్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. చూడండి 13వ వచనంలో, నా అంతరంద్రములను నీవే కలుగ చేసింది. ఒక తల్లి కాదు, తండ్రి కాదు, దేవుడు తన ప్రణాళికల్లో ఒక తల్లికి ఒక తండ్రికి, ఆ తల్లి గర్భములో పిండమై ఉన్న నాటి నుంచి ఆ కనుదృష్టి ఆ పిండమ మీద ఉన్న స్థితిని అక్కడ ఆయన కలుగజేసి 14వ వచనంలో ఏమంటాడంటే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నేను ఈ రీతిగా ఇక్కడ నిలవబడి 77 సంవత్సరాల నాటి స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిలబడి ఉండగా తల్లి గర్భములో ఉన్నటువంటి పిండమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే నా కన్నులకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మీరు చాలా ఆశ్చర్యం అన్నమాట. దేవుని యొక్క ఆ పుట్టకని జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యమే. కాబట్టి అక్కడ ఈ పిండమై ఉన్న స్థితిని 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చూస్తున్నాడు అనమాట. పుట్టినాకేమో మనం చూస్తాము, పుట్టినాక మనం అందరూ చూస్తాము. మరి పుట్టకముందు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. అంటే ఆ పిండమైన స్థితి నుండి మాసాలు జరుగుతుండగానే పిండం ఉన్న రీతిని బట్టి డాక్టర్స్, మన వాళ్ళంతా మెడికల్గా డాక్టర్సే ఉన్నారు మన ఫ్యామిలీస్లో, వాళ్ళకి తెలుసు బాగా. గిరగిరా పిండం తిరుగుతూ ఉండాలి. ఆ తిరుగుతున్నది మనకు కనపడదు, ఆ తల్లి తెలుసు, అది డాక్టర్స్ తెలుసు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్న తర్వాత ఆ పిండం ఉన్నటువంటి స్థితిలో నుండి అవయవాలు పొందిక నెలలు గడిచిన తర్వాత ఆ 9వ మాసము 10వ మాసం లోపు ఆ బిడ్డ భూమి మీద జన్మ పొందిన తర్వాత అది ఎంత సంతోషకరమైనటువంటి సుదినము ఈరోజు అనంటే అక్కడ కీర్తనకాడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నన్ను నా తల్లి గర్భంలో పిండమైనప్పటి నుంచి కాపాడి ఈరోజు అత్యున్నతమందు ఈ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావా? పేరెంట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, మరి పిల్లల గురించి జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఏ స్థితిలోకి వచ్చాము అని అంటే మన బిడ్డలకు కూడా ఆ స్థితిలో ఎదగాలనంటే ఆ దయా కిరీటం అనేది దేవుడి వాళ్ళది. ఇప్పుడు అది దేవుడు ధరింపచేశాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే 14వ వచనంలో, వీటన్నిటిని బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో ఇది ఈ బర్త్డే సందర్భంలో కృతజ్ఞతలు ఎవరికైనా అంటే దేవునికి చెల్లించిన తర్వాత అప్పుడు దేవుడు మరొక సంవత్సరాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తాడు. అదే నూతన సంవత్సర దయాకిరీటం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ మరి చదవబడిన లేఖన భాగంలో వాన జల్లుల చేత భూమి తడవబడిన తర్వాత విత్తనమును విత్తిన తర్వాత భూమిలో ఆ విత్తనము మొలకెత్తడానికి కొంత టైం పడుతుందని ఇక్కడ వాక్యంలో చెప్పడం మొదటి నిజం వరకు అందరికీ తెలిసింది. అయితే ఆ టైం ఏంటది?
అది ఎదిగిన తర్వాత మొక్కగా ఎదిగిన తర్వాత ఆ ఎదిగినటువంటి మొక్క ఎవరిది? భూమిని సృష్టించినటువంటి దేవునిది. ఆకాశమును కలిగేసినటువంటి దేవుడు, భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు, భూమిలో నుండి మొలకెత్తినటువంటి మొలకలన్నింటినీ కూడా మహావృక్షాలుగా చేసినటువంటి దేవుడు, ఆ వృక్షముల యొక్క ఫలభరితమైన పంటలను భుజించటానికి మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అనే ఆశీర్వాదములు మనిషికి ఇచ్చిన తర్వాత దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ఆ కృతజ్ఞత చెల్లించడానికే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. హోస్ట్గా నన్ను ఆహ్వానించారు కాబట్టి ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా, మరి కుటుంబాల్లో బంధువుడుగాను మీ అందరి మధ్యన నేను ఇక్కడ నిలబడి నిజముగా ఈరోజు దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలో కీర్తనకారుడు అదే చెల్లిస్తూ ఉండి ఒక్కసారి సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు దేవా నీ కనుదృష్టి నా మీద ఉంచు. మనం అందరం కూడా చెప్పుకోవాల్సింది దేవుడికి. నేను ఎప్పుడు ప్రతిదినము దేవా, ఒక దినము గడిచిపోయింది, నా బ్రతుకులో దినములు లెక్కించటం మాకు నేర్పించు. దినాలు లెక్క పెట్టుకోవాలంటండి, వారాలు లెక్క పెట్టుకోవాలా, మాసాలు లెక్క పెట్టుకోవాలా, సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలా. అప్పుడు హెబక్కు అంటాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నా జీవితంలో నూతన పరచమని ప్రార్థన చేయాలి. అందుకే కదండి ఇప్పుడు మనం కూడుకున్నాం, నేను వచ్చింది కూడా అందుకే. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే బిడ్డ జీవితానికి ఒక నూతనమైన కార్యము ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డ కొరకు దాచి ఉంచినటువంటి ఆ నూతన సంవత్సర దయాకిరీటము ధరించబడినట్లుగా మనమందరం కూడా ప్రార్థనలోనికి మనం వెళ్దాం. దానికి కృతజ్ఞతగా మరి ఒక సూచన మనం ఎదుట ఉంచబడింది, అదే కేక్ కటింగ్ కార్యక్రమం. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఈ కార్యక్రమం కొరకు మనము సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత బిడ్డకి పెట్టుతున్నటువంటి మరి నామకరణను మరి అక్కడ మనమందరము చూద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ఓపెనింగ్ చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామములో స్వీటిని ప్రేమించి మీరు దీవించి నూతన సంవత్సర దయాకిరీటమును మీరు ధరింపచేసినందులకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన నీ బిడ్డ అయా స్వీటీగా పిలువబడినటువంటి ఈ ముద్దు పేరును మరలా తిరిగి ఆనాడు నాయన దావీదు తన యొక్క గ్రంథములో అయ్యా రాయబడినటువంటి పేరును జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఆ పేరు ఏమిటో నాయన నీ బిడ్డలకి తల్లిదండ్రులుగా మీరు ఇచ్చినటువంటి ప్రేరణ ఆ పేరున మా ప్రభువా, ఇదిగో మా తండ్రి, మేము దాన్ని బాహాటముగా మా నోటి నుంచి పలుకుటి కొరకే ఈ ప్రత్యేకమైన సమయమందు ఆ పేరు కొరకు నీ కృతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నీ గ్రంథంలో లిఖింపబడటానికి కాదు, నేను ఆ మహిమార్థమే ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మహిమను పొందమని, ఇది దీవెనకరముగా నడిపించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడౌట్ నిజముగా ఈ యొక్క చక్కని నామము కొరకు మరి ఈ దినము మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దంపతులను మీరు దీవించి ఆస్వాదించి మీరు ఇచ్చినటువంటి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. యేసురా నాయన, నీ జీవిత కాలమంతయు కూడా ఈ దినము నుంచి నీ యొక్క గ్రంథములో లిఖితమైనటువంటి దినము గనుక మా ప్రభువ, ఈ బిడ్డ మానవుల యొక్క దయయందును నీ ప్రేమయందును నీ కృపలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి మా తండ్రి.
ఈ నూతన సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి బిడ్డ మీద ఉంచండి. విద్యా బుద్ధులు కలిగినటువంటి బిడ్డగా మా ప్రభువ, నూతనమైనటువంటి శక్తి బలమును ఆయురారోగ్యములు పొందగలిగినటువంటి బిడ్డగా దీర్ఘాశ్వంతురాలై నీ నామ మహిమార్థమై జీవించే బిడ్డగా మీరు దీవించి ముద్ర వేసి భద్రపరిచి కృపాక్షేమములతో నింపమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దర్శిల్లకుండా నిన్ను కాచి కాపాడుకుని ఆయన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవుని యొక్క ప్రేమయు, ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్నోని సహవాసము, ఆయన సహాయము, కాపుదల, సకలాశీర్వాదములు మీ జీవితకాలమంతయు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. సిసేరా అనే పేరుకి మీనింగ్ అట్రాక్ట్. చాలా ఆకర్షించబడుతున్నటువంటి ఈ పేరు ఆగట్లేదు. ఒక మైక్ కావాలంటుంది, ఇప్పుడు నీకే ఇస్తాను, కేక్ కట్టించేది, కానీ మిగిలిన కార్యక్రమాన్ని మనం కొనసాగించాం. ఇంతగా మమ్మల్ని ఎప్పుడు తాత అమ్మమ్మ అంటున్న పిల్లలు మరి అప్పుడప్పుడు కనబడే అదృశ్యమైన వ్యక్తిగా మా సుహాస్ గారు వారానికి ఒకసారి కనబడుతున్నప్పుడు బహుశా గుర్తుపడదనుకుంటున్నాం. కానీ ఆయన షాడో రాగానే ఇద్దరు కూడా దాది 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 అని కేకల అరుపులతో పరిగెత్తుకు వెళుతుంటే ఈ తాతయ్య అమ్మమ్మ ఏమైపోయారు అనుకుంటాం. అయితే మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో తాతయ్య అమ్మమ్మ అంటారు. కానీ వాళ్ళు మా సుహాస్ బాబు ఉన్నంతసేపు మరి అసలు ఆ పిల్లలు ఆయనతో పాటు ఉండి ఆడతా ఆయన వెళ్ళిపోయే రోజు చాలా ఇదిగా ఉంటారు. ఆ పూట మన జయకుమార్ ఇంట్లో కూడా మేము చూసాం. అదే ఆయన గురించి మా దగ్గర ఎన్నిసార్లు అడుగుతాడు, డాడీ పాపం ఆయన ఇంకా రోజు ఉంటాడు, కానీ ఆయన ఒక్కోసారి పడుకున్నాకో ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎంత ఎదురు చూస్తారో ఆ సమయంలో ఉద్యోగ విషయంలో కానీ దేంట్లోనూ చూడలేకపోతారు. అటువంటివన్నీ మిస్ అయిపోయినందుకు దేవుడు మనవాళ్ళ రూపంలో మనకిచ్చి అవన్నీ చూపిస్తూ ఉంటాడు. అయితే ఆ టైంలో పిల్లల్ని చూసి ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు పాట ద్వారా చెప్తాను. ఇది చిన్న పాటని సరి చేసి పెట్టాము కాబట్టి మీరు ఓపికతో వినాలి. ఈ పాట మరి చాలామంది తల్లిదండ్రుల విషయంలో జరిగేది. పిల్లలు ఏ రీతిగా తల్లిదండ్రులకు ఎదురు చూస్తారో, లేదా పేరెంట్స్ కూడా ఏ రీతిగా చూస్తారో చెప్పే పాట. ఓకేనా? ఇటు రావే నా స్వీటి బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎద నీకు ఉయ్యాల కొమ్మ, నిన్ను పేచెయ్యే ప్రేమ, ఇటు రావే నా చిట్టి బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎద నీకు ఉయ్యాల కొమ్మ, నిన్ను పేచెయ్యే ప్రేమ. చిన్ని చిన్ని పాదాలని నేనే మోయనా, చిందే క్షణములు నువ్వు కింద పడితే ఉంటావు నా మీదనా, పాదాలని నేనే మోయనా, చిందే క్షణములు నువ్వు కింద పడితే ఉంటావు నా మీదనా. అని ఆ తండ్రికి ఆ తల్లికి పిల్లల్ని మిస్ అవుతున్నప్పుడు
నీతో ఆడుకోవాలి, నీతో ఉండాలి అని వాలిపోయి. అయితే మరి తండ్రి ఇంతగా నిన్ను మిస్ అవుతున్నానని అంటే మరి ఆ పిల్లలు ఏ రీతిగా స్పందిస్తారో ఇప్పుడు చెప్తాను. నాన్న, నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు నీతో నేను ఆడుకోవాలని ఎంతగా అనుకుంటున్నానో. తుల్లి తుల్లి నా చిందులు కాపై నువ్వు కాయవా, నాటలోన నా అల్లరిలోన కాపై ఆడాడవా, ఆడవా బొమ్మవై పాడవా ఆలాలి పాట, దూరం పోబోకుమా, దూరం పోబోకుమా, దూరం పోబోకుమా. నాన్న, అమ్మ, దూరం పోబోకుమా, ఇటు రావే నా చిట్టి బొమ్మ, నీకు వెయ్యాలకున్నా, నా పైన నీ ప్రేమనున్నా, నేనే అమ్మ నాన్న. వాలిపో ఈ గుండె పైన, ఆడుకో ఈ గూటిలోన, దూరం పోబోకుమా, దూరం పోబోకుమా, ఇటు రావి చిట్టి బొమ్మ, నేనే నాన్న అమ్మ. ఇట్లా వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు అనిపించింది అన్నమాట. సుహాస్ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతగానో ఆ పాపను చూసి వెళ్ళలేక వెళ్తున్నప్పుడు పాపం ఈ రీతిగా అనుకుంటాడేమో నీతో ఆడుకోవాలనుకుని అని అనిపిస్తుంది. వెళ్ళిపోయాక మరి 4 రోజులు బాగానే ఉంటారు. సుహాస్ వచ్చే ముందు కొంచెం మళ్ళీ నాన్న అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఎంతో ఆశతో ఆడుకోవాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అన్నీ మిస్ అయిపోతుంది మరి ఉద్యోగరీత్యా కానీ చాలా. కానీ ఆ ఆనందాలు మరి తాతలుగా, మనం అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా ఎంతో సంతోషాన్ని దేవుడు అంటే తిరిగి మాకు ఆ జీవితం ఇవ్వలేడు, కానీ వీళ్ళతో ఇచ్చి పంచుకునేటప్పుడు అది మరి మాకు కొత్త జీవితాన్ని మరి ఇస్తున్నట్టే. మరి ఆ రీతిగా మాకు ఇచ్చిన మరి మనవడి విషయంలో కానీ మరి తల్లిదండ్రులు కొంచెంసేపు దూరమైన మాకు ఆనందాన్ని పిల్లలు తీస్తూ ఉంటారు. అయితే పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎంతగా మరి ఎదురు చూస్తారో ఇప్పుడు విన్నారు. కాబట్టి ఆ చిన్న పాపలు, ఆ చిన్న పిల్లలు అటువంటి మిస్ కాకుండా ఉండాలని, ఆ సంతోషాలు తల్లిదండ్రులు పంచుకోవాలని కోరుతూ సెలవు.
ఇప్పుడు చాలామంది విషెస్, చాలామంది బ్లెస్సింగ్స్ చూశారు కదా. మా మనవరాలికి దగ్గర 90 ఇయర్స్ దాటిన తాతగారు, ముత్తాతగారు దీవెనలు కూడా అందుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన, ఆనందకరమైన సమయం. ఆయన ముని మనవరాలు మరి ఇంకా వచ్చి ఆశీర్వదించడానికి దేవుడిచ్చిన మరి గొప్ప కృపకే వందనాలు. విష్ చేసే వాళ్ళు వచ్చాడు. ఒక స్టేజ్ మీదకి వస్తే పాపని విష్ చేసి వెళ్ళొచ్చు. చిన్న కేక్ ముక్క. జయసూర్య గారి ఫ్యామిలీ మనవరాలతో సహా రండి. శశికళ రాజేంద్ర గారు, Thank you all for the patience you have shown. I would like to take this opportunity to thank all the family members, relatives, friends. It's a special day for us. So
like the name says, Isira. It's a very good name. Like its meaning is adorable and cool. So we wish she stays the same. And I would like to thank all the, like I said, all the family members to have the dinner. And thank you so much. Thank you. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక.